హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామందికి నేమ్స్ అయితే రాలేదు లిస్ట్లో. అంటే ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ రాలేదు, అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ రాలేదు. అలాగే అంటే మనకి కొంతమందికి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ వచ్చాయి. సో మరి వీళ్ళు ఏం చేయాలి? అలాగే ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా నేమ్స్ రాలేదు. నెక్స్ట్ 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయారో వాళ్ళకు కూడా నేమ్స్ రాలేదు. అలాగే కొంతమందివి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా నేమ్స్ రాలేదండి. అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్కి వస్తున్న వాళ్ళవి. సెకండ్ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకైతే నేమ్స్ రావు, వాళ్ళకి డబ్బులు కూడా పడవు. ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరం జాయిన్ అవుతారు కదా, బీటెక్ కానీ డిగ్రీ కానీ. మనకి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. అది మనకి ఇంకా వెయ్యరన్నమాట. సో మరి వీళ్ళందరూ ఏం చేయాలి అంటే, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు, అలాగే ఎవరైతే ఫస్ట్ క్లాసు 10th క్లాసు ఇంటర్ వాళ్ళవి నేమ్స్ అయితే రాలేదు, వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ సచివాలయం అఫీషియల్ గ్రూప్లో మనకి మెసేజెస్ కూడా పై ఆఫీసర్స్ నుంచి వచ్చాయి. అదేమిటంటే, ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఆన్లైన్లో వారు ఇన్ఎలిజిబుల్గా చూపబడినట్లయితే ఆ విషయాన్ని తప్పనిసరిగా స్పష్టంగా నమోదు చేయాలి. ఇది ఆఫ్లైన్ రిజిస్టర్లో స్పష్టంగా నమోదు చేయాలని ఇచ్చారండి. అంటే మాన్యువల్ రిజిస్టర్లో. సో ఈ విధంగా ఇచ్చారు. అంటే మీకు కరెంటు బిల్లుకి సంబంధించి అయినా, కారుకి అయినా, ఇలా సపరేట్ ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కరికి ఉంటుంది కాబట్టి, సో ఆ రీజన్స్కి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో మీరు పెట్టుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా ప్రూఫ్స్ తేవాలని అడిగితే వాళ్ళని కొనుక్కోండి. నాకు తెలిసి కరెంటు బిల్లుకి అయితే మనకి 12 months బిల్లు అయితే చూస్తారు. సో మరి 12 months బిల్లు ఉండదు కాబట్టి కొన్ని నెలల బిల్లు ఒకవేళ అడిగితే ఇవ్వండి. సో ఆన్లైన్లో మనకి కరెంటు బిల్లుకి ఎంటర్ చేస్తే నెంబరు మనకి ఆటోమేటిక్గా బిల్ అనేది చూపిస్తుంది కాబట్టి. సో మరి ఇలా 4-wheelerకి సంబంధించి అన్ని డీటెయిల్స్, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా సరే ఇలాంటి రీజన్స్తో మీరు ఇన్ఎలిజిబుల్ అయితే మాత్రం మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అప్లై చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఇప్పుడు మనకి ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలిజిబుల్ అయినప్పటికీ లిస్టులో పేర్లు లేవని సచివాలయానికి వస్తే ఆ డిజిటల్ అసిస్టెంట్లు వెంటనే ఎన్బిఎం లాగిన్లో మనకి ద్వారా సర్వీస్ రిక్వెస్ట్లో గ్రీవెన్స్ రైజ్ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయబడిందని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత 6 step వ్యాలిడేషన్లో ఎలిజిబుల్ నిర్ధారణ గల కారణాలు చూపబడతాయి. ఆ కారణాలను పరిశీలించి దరఖాస్తుని సబ్మిట్ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమందికి ఒక స్టూడెంట్ కంటే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఇంట్లో ఒకరికే పడింది, ఇంకొకరికి పడలేదు అని అంటున్నారు. అటువంటి వారందరూ కూడా మీరు డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో అయితే గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. మీరు అది సోమవారం నుంచి చేసుకోండి, ఎందుకంటే మనకి సండే హాలిడే కాబట్టి మండే నుంచి చేసుకోవచ్చు. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మంత్ 20 వరకు కూడా ఉంటుంది కాబట్టి, సో మరి 20 లోపు అయితే మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే మీకు జూలై 5న వీళ్ళందరికీ కూడా అమౌంట్ పడుతుంది. మరి మళ్ళీ మీరు ఎలిజిబులా కాదనేది జూన్ 30న మనకి లిస్ట్ అనేది ఇంకోటి ఇస్తారు. అందులో నేమ్ ఉన్న వాళ్ళందరికీ జూలై 5న మళ్ళీ మనీ అయితే రిలీజ్ చేస్తారండి. అప్పుడు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో మరి మీ ఇంట్లో ఒకరికే పడి ఇంకొకరికి పడకపోయినా కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.